రైట్ మరొక బ్రేకింగ్ మద్యం కుంభకోణం కేసులో సిట్ కార్యాలయానికి చేరుకున్నారు రాజ్ కేశ్ రెడ్డి. మద్యం కుంభకోణం కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ గతంలో రాజ్ కేశ్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం అందుకు సమ్మతించలేదు. తదుపరి విచారణను వారానికి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో సిట్ విచారణకు హాజరవుతున్నట్లు అధికారులకు సమాచారం అందించినట్లు కేశిరెడ్డి తెలిపారు. మద్యం కుంభకోణం మనం చూసాం. గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు మద్యం కుంభకోణానికి సంబంధించి ఇప్పటికే అనేక మందిని విచారించారు. దానిలో భాగంగానే మొన్న విజయసాయిరెడ్డిని కూడా ఎక్స్ఎంపీని విచారించారు. ఆ తర్వాత కేశిరెడ్డికి సంబంధించి కూడా విచారణకి రమ్మని చెప్పి పిలిచారు. నిన్న హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో అతన్ని ఏపీ పోలీసులు పట్టుకోవడం జరిగింది. అయితే ఈరోజు విచారణకి హాజరు కాబోతున్నట్టు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ద్వారా తెలుసుకుందాం. హరీష్, ప్రజెంట్ మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి ఇష్యూ చాలా సీరియస్ గా మారింది. ఏపీకి సంబంధించినంత వరకు గత ప్రభుత్వంలో జరిగినటువంటి అక్రమాలపైన కూటమి ప్రభుత్వం విచారణ చేస్తున్నటువంటి నేపథ్యంలో సిట్ బాధ్యతలు తీసుకున్న తర్వాత విచారణ ముమ్మరమైంది. ఇప్పటికీ విజయసాయిరెడ్డిని విచారించారు. ఆ తర్వాత ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి, కేశిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి సంబంధించినంత వరకు ఆయన ప్రమేయం ఎంతవరకు ఉంది, ఆయనకు సంబంధించినటువంటి వివరాలు ఏంటి అనేది ప్రజెంట్ సిట్ అధికారులు విచారించేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఆయనకి నోటీసులు ఇచ్చిన తర్వాత ఆయన రెస్పాండ్ కాకపోవటం వల్ల హైకోర్టుని ఆశ్రయించారు రాజశేఖర రెడ్డి. కానీ ఇప్పుడు ఆయన విచారణకు హాజరవుతానని చెప్పి ప్రకటించిన తర్వాత ఊహించిన విధంగా హైదరాబాద్ లో సిట్ టీం రాజశేఖర రెడ్డిని అదుపులోకి తీసుకుని విజయవాడ తరలించారు. విజయవాడ సిట్ కార్యాలయంలో రాత్రి వరకు కూడా ఆయన విచారించారు. దాదాపుగా 4 గంటల పాటు అర్ధరాత్రి సమయంలోనే దాదాపు 4 గంటల పాటు రాజశేఖర రెడ్డిని విచారించిన తర్వాత తెల్లవారుజామున కొంచెం విరామం ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఉదయం 7 గంటల నుంచి కూడా విచారణ అనేది సిట్ కార్యాలయంలో స్టార్ట్ అయినట్టుగా ప్రాథమికంగా సమాచారం ఉంటుంది. అందులో భాగంగానే పెద్ద ఎత్తున జరిగినటువంటి మద్యం కుంభకోణానికి సంబంధించి నిధులకు సంబంధించి కేవలం క్యాష్ ట్రాన్సాక్షన్ ద్వారానే మద్యం అమ్మకాలు జరిగాయి. డిజిటల్ పేమెంట్స్ ని పూర్తిగా పక్కన పెట్టారు. ట్రాన్సాక్షన్ అయినటువంటి నగదుకు సంబంధించినటువంటి లెక్కలేంటి, అదేవిధంగా మద్యం కొనుగోలుకు సంబంధించి డిస్టిలరీలు ఎక్కడి నుంచి తీసుకొచ్చాయి, అదేవిధంగా ప్రభుత్వ మద్యం కొనుగోలు చేసినటువంటి విధి విధానాలకు సంబంధించినటువంటి అంశాలు, మద్యం పాలసీ తయారీకి సంబంధించినటువంటి అంశాలు, వీటన్నిటిపైన కూడా రాజశేఖర రెడ్డిని విచారించేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందులో భాగంగానే ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించి బెయిల్ కోసం ప్రయత్నం చేశారు. 6 రోజుల పాటు విచారణ వాయిదా పడింది. ఈ నేపథ్యంలోనే ఆయన స్వయంగా వచ్చి సిట్ అధికారుల ముందు హాజరవుతారని చెప్పి స్పష్టం చేసినప్పటికీ కూడా ఊహించిన విధంగా సిట్ టీం హైదరాబాద్ లో రాజశేఖర రెడ్డి అదుపులో తీసుకుని అర్ధరాత్రి సమయంలో విజయవాడ తరలించారు. విజయవాడ సిపి కార్యాలయం సిట్ ఆఫీస్ లో విచారణ చేశారు. ఇప్పుడు మళ్ళీ మరోసారి విచారణ జరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే 24 గంటలలోగా న్యాయస్థానంలో ప్రవేశపెట్టాలి కాబట్టి ఇందుకు సంబంధించినటువంటి విచారణకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా అధికార యంత్రాంగం ఫోకస్ పెట్టింది. ఈ కేసుకు సంబంధించినటువంటి పరిణామాలు ఏ విధంగా ముందుకు వెళ్తాయన్నది కూడా ఏదంటే ఆసక్తికరంగా మారింది. ఆశ. రైట్ హరీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.